హాయ్ సాక్షి, నేను మైనా ఫౌండేషన్ నుండి వచ్చాను. మీ స్నేహితురాలు ముస్కాన్ మీ గురించి నాకు చెప్పింది. అవును, ఆమె మీతో మాట్లాడుతానని చెప్పింది. దయచేసి లోపల రాండి. ముస్కాన్ మీకు కుటుంబ ప్రణాళిక గురించి తెలుసుకోవాలని చెప్పింది. కానీ మీరు కేంద్రానికి రాకుండా ఉన్నారు. అందుకే నేను మీతో కలుసుకోవడానికి మరియు మీతో మాట్లాడటానికి ఇక్కడ వచ్చాను. అక్క, నేను కుటుంబ ప్రణాళిక గురించి మరియు నాకు సరైనది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను తాజాగా పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను మొదట ఒక బాధ్యతను చూసుకోవాలనుకుంటున్నాను. తరువాత నేను ఇతర బాధ్యత గురించి ఆలోచిస్తాను. అందుకే నేను ఇంత త్వరగా బిడ్డను కలిగి ఉండాలనుకోవడం లేదు. సరే సాక్షి, మీరు సరైన ఆలోచన చేస్తున్నారు. నేను మీకు కుటుంబ ప్రణాళిక గురించి వివరించాను. గర్భవతి కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని గర్భాశయంలో చేయబడతాయి, IUCD వంటి. కొన్ని బయట చేయబడతాయి, మందులు, కండోమ్స్ వంటి. ఓ మై గాడ్, గర్భాశయంలో? ఇది చాలా భయంకరంగా ఉంది. ముందుగా ఇది ఏమిటో వినండి. గర్భాశయం నుండి ఉత్పత్తి చేసిన ఫర్టిలైజర్ గుడ్డి యొక్క ఫర్టిలైజేషన్ మరియు ఓవులేషన్ను ఆపుతుంది. ఇది గర్భధారణను నివారిస్తుంది. ఇది IUD అని పిలుస్తారు. IUDల అనేక రకాలున్నాయి. లిప్స్ లూప్ వంటి. ఇది S ఆకారంలో మరియు ప్లాస్టిక్తో తయారు చేయబడింది. రెండవది కాపర్టీ. ఇది కాపర్తో తయారు చేయబడింది. ఇది ప్రత్యేక అప్లికేటర్ ఉపయోగించి గర్భాశయంలో చొప్పించబడుతుంది. గర్భధారణ నివారక మందులు కూడా ఒక ఎంపిక. కానీ చెల్లి, ఈ మందులు మంచివి కాదని నేను విన్నాను. అది అలా కాదు. మీరు డాక్టర్ సలహాతో తీసుకుంటే ప్రమాదం లేదు. వాస్తవానికి ఇది గర్భాశయంలో సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గోళీ మానేసిన 6-8 నెలలలో మాసిక మరియు సంతానోత్పత్తి సామర్థ్యం తిరిగి రావడం గమనించవచ్చు. ఓ వావ్, ఇది చాలా సులభమైన పద్ధతి. ఇది కష్టం కాదు, కానీ అంత సులభం కూడా కాదు. మొదటి 3 నెలల్లో పీరియడ్స్ మధ్య స్పాటింగ్ లేకపోతే కూడా కొన్నిసార్లు కొంత రక్తం పోయే అవకాశం ఉంది. కానీ ఇది నెమ్మదిగా నయం అవుతుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసే మహిళలకు ఇది ఇవ్వలేరు. కొన్ని మహిళలు దీనివల్ల వాంతులు చేయవచ్చు. బరువు పెరగడం, అలసట, తలనొప్పి మరియు ఇబ్బంది కూడా సాధారణం. మహిళలు పీరియడ్స్ సమయంలో వాటిని తీసుకోవడం ఆపాలి. మహిళలు పీరియడ్ ముగిసిన తర్వాత వాటిని తీసుకోవడం ప్రారంభించాలి. ఇది రెగ్యులర్గా అనుసరించడం కొంచెం కష్టం. సరే చెల్లి, ఆ కండోమ్ ఏమిటి? కండోమ్లు కూడా కుటుంబ ప్రణాళిక యొక్క ఒక పద్ధతి. ఇవి పురుషులు లైంగిక సంబంధం సమయంలో గర్భాశయంలో బాహ్యంగా ఉపయోగించే బరువైన రబ్బరు చీరలు. కానీ ఇది పూర్తిగా నమ్మకమైనది కాదు. కండోమ్ చించడానికి లేదా జారడానికి అవకాశం ఉంది. కొన్ని మహిళలకు లేటెక్స్ అలర్జీ ఉండవచ్చు, ఇది యోనిలో ఇబ్బంది కలిగిస్తుంది. మహిళలకు కూడా ఇంత సులభమైన మార్గం ఉంటే బాగుంటుంది. మందులు మరియు శస్త్రచికిత్సల గురించి నాకు కొంచెం భయం ఉంది. మీరు ఇది కేవలం పురుషుల కోసం అని ఎందుకు అనుకుంటున్నారు? మహిళలకు కూడా కండోమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆక్లూజివ్ డయాఫ్రామ్ అని పిలుస్తారు. నేను ఎప్పుడైనా మర్చిపోయితే ఏమీ జరుగుతుందో? మనం ఏదైనా ఉపయోగించడం మర్చిపోయినట్లయితే అప్పుడు అత్యవసర గర్భనిరోధక మందులు తీసుకోవచ్చు. చెల్లి, నేను మీ నుండి చాలా మంచి సమాచారం పొందాను. ఇది నాకు వివరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు.